వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనతో మొదలైన పొలిటికల్ డ్రామా కంటిన్యూ అవుతోంది. మహిళా అధికారిని ఇబ్బంది పెట్టారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో చింతాడ హఠాత్తుగా బయటకు రావడం, వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ గా హై టెన్షన్ ని క్రియేట్ చేసింది. పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ చిక్కారా, లొంగిపోయారా? శ్రీకాకుళం జిల్లాలో హీటెక్కిన పాలిటిక్స్. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. గత కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానిక రాజకీయాల్లో హైటెన్షన్ క్రియేట్ అయింది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చింతాడ రవి. మహిళా ఎస్ఐని బలిపశువును చేసి తమపై రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు, తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు, అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాలను అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా, ఇప్పటివరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మేము లీగల్గా ఏది జరిగిందేంటి, ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ని పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఆ ఎస్ఐ గారు మేడం, ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశువుని చేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. ఈ రచ్చ గత వారం రోజులుగా సాగుతోంది. జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలు డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో చింతాడ రవి సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న చింతాడ రవి ఏమీ జరగని దాన్ని ఏదో అయినట్టుగా క్రియేట్ చేస్తున్నారంటూ వీడియో బైట్స్ విడుదల చేస్తూ వచ్చారు. పోలీసులు కావాలనే వైసీపీ కేడర్ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. అమాయకులను వదిలేస్తే సరెండర్ అయ్యేందుకు తాను సిద్ధమని లేటెస్ట్ వీడియోలో పోలీసులకు ఆఫర్ కూడా ఇచ్చారు చింతాడ. ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నా మీద మరి 10 కేసులు పెట్టండి, నేను గంటలో వచ్చి మీ ముందు నేను సరెండర్ అవుతాను. ఒక గంటలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ప్రభుత్వానికే ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇది నిజమేది, మీరు కావాలంటే దాన్ని మీరు ఆ 20 మంది మీద కేసులు తీసేయండి, నేను ఒక గంటలో వచ్చి మీకు సరెండర్ అయిపోతాను. మీరు నా మీద మరి 10 కేసులు పెట్టుకోండి, నేనే ఇబ్బంది పడినా చేయను కూడా. వైసీపీ నేతలను ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తున్నారన్న చింతాడ దాదాపు 50 నుంచి 60 మంది కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ వేధింపులు భరించలేకే డీఎస్పీ ఎదుట లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు చింతాడ. అయితే ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత పెద్ద హైడ్రామా నడిచింది. చింతాడను మార్గమధ్యలోనే అడ్డుకున్న పోలీసులు చిలకపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. దీన్ని చింతాడ తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. మేము ఒక లీగల్ ప్రాసెస్ మాత్రమే గత వారం 10 రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్ గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ ఇచ్చర్ల దగ్గర వీళ్ళు అడ్డేసి బలవంతంగా నన్ను తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారో చూడండి. అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ గా చెప్పారు మేము వస్తున్నాం అని చెప్పేసి. క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో. ఇంతకీ ఈ కేసులో చింతాడ పోలీసులకు చిక్కినట్ట లేక లొంగిపోయినట్ట అనే చర్చ కూడా రాజకీయాల్లో జరుగుతోంది. మరి ఇప్పటికే అక్రమ అరెస్టులంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీ ఈ అంశంలో ఎలా రియాక్ట్ అవుతుందో, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.